V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యంగా అవినీతి అక్రమాలు బాగా జోరందుకున్నాయి. సో వీటన్నిటిని కూడా డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఒకే ఒక అస్త్రం, ఎవరో ఒక వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలంటే ముందర వాళ్ళపై బురద జల్లాలి. బురద జల్లాలంటే ఆయనకు అనుకూలంగా ఉన్న ఎల్లో మీడియా, సోషల్ మీడియా ద్వారా ముందు ఒక నెల రోజులు బట్టి వీళ్ళు అవినీతి చేశారు అని చెప్పి బురద జల్లి వాళ్ళపై కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రక్రియకి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే నిన్న మిథున్ రెడ్డి గారు కానీ ఎంపీ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే హేతువు కలుగుతున్నాను. మీకు 2014 నుంచి 2019 వరకు మీపై ఉన్న 7 కేసుల్లో ఒక మద్యం కేసు కూడా ఉంది. ముందు దాన్ని బయట తీసి దాని మీద విచారణ జరపండి సిట్ వారిని. అలాగే ఈరోజు మిథున్ రెడ్డి గారి మీద అవినీతి జరిగింది, లెక్కర్ స్కామ్ చేశారని మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, దేనికి కూడా మీరు ఎవిడెన్స్ లేవు. లేకపోగా మీ ఎల్లో ఛానల్లో 50,000 కోట్లు అవినీతి జరిగింది, 30,000 అవినీతి జరిగింది, అలాగే 18,000 కోట్లు అవినీతి జరిగింది, ఇప్పుడు ఈరోజు 2,000 కోట్లు అవినీతి అని చెప్తున్నారు. సో ఒక రోజుకి మరొక రోజుకి మీరు మాట్లాడే విధానంలో కానీ అంకెల్లో కానీ పొంతనలో ఉండడం లేదు. ముఖ్యంగా మీకున్న ఎల్లో మీడియా ద్వారా ప్రజలను మభ్యపెట్టి ఆ రోజు ఎలక్షన్లు అయితే గెలిచారు తప్పించి మన పవన్ కళ్యాణ్ గారు 30,000 అమ్మాయిలు అపహరించబడ్డారు, వాలంటీర్లు అమ్మారు, హ్యూమన్ ట్రాఫికింగ్ జరిగింది అనే చందంలో ఆయన చెప్పినట్టుగానే ఈ కేసు కూడా ఉన్నది. సో నేను పవన్ కళ్యాణ్ గారికి ఎత్తగలుగుతున్నాను, మీరు వాస్తవాలు తెలుసుకోండి. ఈ రోజుకైనా సరే కూటమి వదిలి మీ తాలూకా స్టాండ్ని మీరు బయటకు చెప్పండి. మీరు పంచన చీర ఒకళ్ళు పంచన చేసి ఉండడం కాదు, ఇది కరెక్ట్ కాదని మీకు ఎత్తగలుగుతున్నాను. మిథున్ రెడ్డి గారి దగ్గర పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులని, ఎంపీ గారి దగ్గర ఉన్న చుట్టుపక్కల ఉన్న ఆఫీసర్ని అందరినీ కూడా భయపెట్టి ఈరోజు పెట్టగల వారితోటి ఒప్పించి అవినీతి జరిగిందని ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు తాగలేరు. ఆయన తాలూకా చరిష్మా ప్రజల్లో అంతలాగా నాటుకుపోయి ఉంది. ఆయన ఒక్కరోజు బయటకు వచ్చారంటే చాలు మీ ఒండులో వెనుక పడుతుంది, ఏం చేయాలో తెలియదు. ప్రజల కన్నా పోలీసులను ఎక్కువ బలగాలను పెట్టి ఆయన ఎలవగాలాగా నిర్వహించాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు పాలనపై దృష్టి ఉంచి ఇటువంటి చౌకబారు ప్రయత్నాలు, అరెస్టులు చేయకుండా చక్కగా పాలన చేయండి. మీకు అవకాశం ఇచ్చారు కదా ప్రజలు, చెయ్యండి. లేని పక్షాన త్వరలోనే మీకు రానున్న ఏ ఎలక్షన్ అయినా సరే మిమ్మల్ని చీకొట్టే రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరిస్తున్నాను. నమస్కారం.